ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. వాక్యమే దేవుడు, దేవుడే అందరూ మాట్లాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి వాక్యం కొరకు మనం చాలా భయపడి ఉండాలి సుమా. మీరు అల్లరి చేస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతుంటే వాక్యం రాదో. ఇదేదో రాసుకుని చెప్పేటువంటిది కాదు కదా. దైవ సేవకు నిలబడుతున్నప్పుడు దేవుడు నడిపించాలి అంటే మీరందరూ ఆసక్తిగా వినాలి, అటు ఇటు తిరగకూడదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టినప్పుడు మరి జ్ఞానులకి యేసు ప్రభు పుట్టాడని తెలిసింది. వారి గ్రంథాలలో లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం వెలుస్తుందని, దానికి ఇదేమి కానమాలని వారి గ్రంథాల్లో రాసి ఉన్నాయి. ఈ జ్ఞానులు ఈ చెప్పబడినటువంటి లేఖనాల ప్రకారం, చెప్పబడినటువంటి జ్యోతిష్క ప్రకారం ఆ నక్షత్రం ఎప్పుడు వస్తుందా, దాన్ని ఎప్పుడు మనం చూడాలా అని వాళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి దినం ఒకటి రానే వచ్చింది. ఆ ప్రాంతంలో ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. దెబ్బకి సలిగిరిపోవాలి, అలా కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆకాశంలో నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రం చూసినప్పుడు వారికి అర్థమైపోయింది, ఇది దేవుడు పుట్టినప్పుడు పుట్టే నక్షత్రం అని. ఎన్నో నక్షత్రాలు ఉంటాయి కానీ ఆ నక్షత్రాలు ఎప్పుడు ఉండేవే, కానీ యేసు ప్రభు పుట్టినప్పుడట ఒక అద్భుతమైనటువంటి నక్షత్రం ఒకటి ఆకాశములో వెలిసింది. ఆ నక్షత్రం పుట్టినప్పుడు